ఏపీ సీఎం చంద్రబాబుపై అవినీతి కేసులు ఉన్న సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయనపై చాలా రకాల కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు చుట్టూ ఉచ్చు బిగిసిన సంగతి తెలిసిందే. దాదాపు 52 రోజుల పాటు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనారోగ్య కారణాలతో ఆయనకు బెయిల్ లభించింది. ఇప్పటికీ ఆయన బెయిల్ పైనే ఉన్నారు. మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో నిబంధనలు పాటించలేదని చెబుతూ కేసు పూర్తిగా కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. తీర్పు రిజర్వ్ అయింది. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిచి ఉంటే చంద్రబాబుపై కేసులు ఉధృత పెరిగేది. ఇప్పటికే నమోదు చేసిన కేసుల విషయంలో సిఐడి పట్టు బిగించేది. కానీ వైసీపీ ఓడిపోయింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో చంద్రబాబుపై నమోదైన కేసులన్నింటినీ సిఐడి వెనక్కి తీసుకునే అవకాశాలున్నాయి. ఈ పరిస్థితిలో చంద్రబాబు అవినీతి కేసులను సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినందున, సీఎంగా చంద్రబాబు ఉన్నందున కేసుల దర్యాప్తు పారదర్శకంగా జరగాలంటే కేసులన్నింటినీ సీబీఐతో పాటు ఈడీకి అప్పగించాలని జర్నలిస్ట్ బాలగంగాధర్ తిలక్ హైకోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబుపై స్కిల్ డెవలప్మెంట్ స్కామ్తో పాటు అమరావతి, ఇన్నర్ రింగ్ రోడ్, ఏపీ ఫైబర్ నెట్, లిక్కర్ స్కామ్, ఇసుక విధానంపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అప్పట్లో ఏపీ సిఐడి వరుసగా కేసులు నమోదు చేసింది. చంద్రబాబును అరెస్టు చేయగలిగింది. దాదాపు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు చంద్రబాబు. అయితే ఈ కేసులో బెయిల్ కంటే కొట్టివేతకే చంద్రబాబు ఎక్కువగా ప్రయత్నించారు. అందుకే కోర్టులో బెయిల్ వచ్చేందుకు జాప్యం జరిగింది. అయితే టీడీపీ అధికారంలోకి వస్తే ఈ కేసుల విషయంలో సిఐడి డ్రాప్ అవుతుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అందుకే సిఐడి కేసులు వెనక్కి తీసుకోకముందే కేసులను సీబీఐకి అప్పగించాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. దీని వెనక రాజకీయ ప్రభావం ఉన్నట్లు తెలుస్తోంది.